ఇప్పుడు మనం ఫిష్ మనం మ్యారినేట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఎలా చేస్తామో ఏంటంటే వేస్తామో ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇది ఏంటంటే నేను ఎందుకు ఇలా చూపిస్తాను అంటే ఫిష్ ఫ్రై ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముద్దలై నూరి చేసి మనం చేయక్కర్లేదండి. స్టూడెంట్స్, బ్యాచిలర్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓన్లీ టమాటో ప్యూరీ అండి, ఇది గ్రైండ్ చేసుకోక్కర్లేదు. మనం ఇది ఉంటుంది కదండి స్మాష్ చేసుకునేది, దాంతో చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి ఆనియన్ పేస్ట్ కూడా కాదండి, ఇదిగోండి. తర్వాత 1 పచ్చిమిర్చి అండి, కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వీటితో మనం గార్నిష్ చేసుకుంటాము. ఇది గ్రేట్ చేసుకోవాలండి, ఇది తురుము చేసుకోవాలి. ఇది కూడా చేసుకోవాలి గ్రేడ్. మిక్సీ లేకపోయినా పర్లేదండి, హ్యాపీగా చేసుకోవచ్చు. గ్రేటర్ పట్టుకొని గ్రేటర్తో చేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు నేను మ్యారినేట్ చేయడం ఎలాగన్నది మీకు చూపిస్తున్నాను. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ ఫిష్ మీద. ఇప్పుడు మనం ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఏంటంటే ఎందుకు చేస్తానంటే బ్యాచిలర్స్, స్టూడెంట్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందండి వాళ్ళకి, అందుకని చెప్పేసి నేను ఇది మీకు చేసి చూపిస్తున్నానండి. ఇది టేస్ట్ తగ్గట్టు 1/2 స్పూన్ తీసుకున్నానండి సాల్ట్. అంటే ఎంత వేసుకోవాలో క్వాంటిటీ చాలామంది తెలియట్లేదు కదా, అందుకని నేను ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే వీటికి పట్టించేయాలండి ఉప్పు కారంను. ఇలాగా నేను ఇదిగోండి నేను మ్యారినేట్ చేసాను ఉప్పు కారం అన్నీ వేసేసి. ఇప్పుడు మనం ఓన్లీ ఈ ప్యూరీ ఉంచానండి. ఇవి ఫ్రై చేస్తాను, ఫ్రై చేసి అప్పుడు ఫిష్ చేస్తానండి. ఇప్పుడు కూడా చేయడం మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫిష్కి ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో మనం ఫిష్ వేస్తున్నాము. ఇప్పుడు ఫ్రై అవుతూ ఉండాలి మనం. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఫిష్. ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం రెండో పక్క టర్న్ చేస్తాం అన్నమాట దీన్ని. ఇది చేసినప్పుడు మళ్ళీ మీకు నేను ఇప్పుడు ఇది చూపిస్తాను. ఇప్పుడు టర్న్ చేస్తాను ఫిష్. ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇలా చేసుకున్నా చక్క తక్కువ ఆయిల్లోని బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 2 మినిట్స్ ఇది మూత పెట్టాలి, ఎందుకంటే కొంచెం అది ఉడికినట్టు అవుతుంది అనమాట ఫిష్, అందుకని చెప్పేసి మూత పెట్టాలి. ఇందులోని కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఇవి వేసుకొని మనం ఇప్పుడు వేస్తాం అందులో ఫ్రై చేసినప్పుడు అందులోని ఫ్రై చేసేయాలి. ఫిష్ ఇప్పుడు చూస్తున్నాను నేను, ఫ్రై అయిపోయింది ఫిష్ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ ఫిష్ తీసేసి పక్కన పెట్టుకుంటాము. బాగా ఫ్రై అయిపోతే మాడిపోతుందండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ ఇది కూడా వేసేసి టమాటో ప్యూరీ ఫ్రై చేస్తాము. నేను ముందే ఎందుకు వేయలేదంటే జీరా ధనియా అదంతా కూడా మాడిపోయి చేదు వస్తుందండి, అందుకని నేను ముందే వేయలేదు. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ మనం వేసుకోవాలి. ఇదిగో అంతే, అది ఫ్రై అవ్వడానికి. ఇది ఫ్రై చేసాక అప్పుడు మనం ఫిష్లో వేసుకుంటాం. మసాలాలో కూడా మనం చిటికెడు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే లేదంటే మసాలా చక్కదనం వచ్చేస్తుంది. చిటికెడు ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిష్లో వేసాం కాబట్టి మసాలాలో మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలి. మసాలా ఇప్పుడు ఫ్రై అయిపోయింది, చూపిస్తాను మసాలా ఎలా ఫ్రై అయింది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పక్క పెట్టేసుకొని ఇలా మసాలా ఈ ఫిష్ మనం వాటిలో పెట్టేసుకోవాలి. మసాలా మనం ఫ్రై చేసింది ఉంది కదా, ఈ మసాలా మనం దీనిపైన పెట్టేసుకున్నాము.
ఇది ఇప్పుడు ఒక 2 minutes వేగుతుంది. వేగిన తర్వాత మనం ఇటు నుంచి టర్న్ చేస్తాము. చేసి మళ్ళీ ఒక 1 minute ఉంచేసి మనం తీసి సర్వ్ చేసుకోవడమే. అందాక మనం మూత పెట్టేస్తాం ఒక 1 minute. ఫిష్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం టర్న్ చేస్తున్నాము ఇటు నుంచి అటు. ఈ మసాలా ఎందుకు వేసానంటే నేను జ్యూసీగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది ఫిష్. మనం రైస్తోని చపాతీతో దేనితోనే తీసుకోవచ్చని ఇలా చేశాను ఫ్రై. ఇది ఇప్పుడు 1 minute మనం తీసేస్తాం. ఇప్పుడు మనం మూత తీసేస్తాము. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఇంకా రెడీ టు సర్వ్, తినేవచ్చు హ్యాపీగా తీసుకొని. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసి చూపిస్తాను. మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇది మనం చపాతీతోని తీసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా ఆనియన్ టమాటో ప్యూరీ వేసాను కదా, చపాతీతోని తీసుకోవచ్చు, రోటీ పుల్కాలు నెక్స్ట్ రైస్ దేనితైనా సరే తీసుకోవచ్చు. చక్కగా మనకి కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది, ఫ్రై ఏమో తినడానికి బాగుంటుంది. ఇది నేను బేసికల్ చేసింది స్టూడెంట్స్ బ్యాచిలర్స్ అందరూ కూడాను ఇప్పుడు సింపుల్గా చేసుకుంటున్నారు కదా, దానికోసమని సింపుల్ రెసిపీ చూపించాను మీకు. ఇలా చేసుకోవచ్చు, అన్ని మనం మిక్సీలో చేయక్కర్లేదు. ఇది మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.